ఈరోజు వీడియోలో మనం ఆల్ఫాబెట్స్ తో పిల్లలకి డ్రాయింగ్ ఎలా నేర్పించాలో చూద్దామండి. ఫస్ట్ లెటర్ ఏ. ఎలా రాస్తామండి? స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్. ఇది ఏ. ఇప్పుడు ఏతో ఎలా డ్రా చేస్తామో చూద్దామండి. స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్. ఇది ఏ. తర్వాత స్లీపింగ్ లైన్, అగైన్ స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్. ఇది డోర్. స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ అండి. తర్వాత స్లాంటింగ్ లైన్, స్టాండింగ్ లైన్ అండ్ సర్కిల్. ఇక్కడ స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అండ్ స్టాండింగ్ లైన్. దిస్ ఈస్ విండో. ఇది హట్ అండి. ఏతో మనం హట్ డ్రా చేసాం. నెక్స్ట్ లెటర్ బి అండి. బి ఎలా రాస్తాము? స్టాండింగ్ లైన్, కర్వ్, కర్వ్. ఈ లెటర్ని బి అంటాం. బితో పిక్చర్ చూద్దామండి. బి, బి, సర్కిల్, ఐ అండి. నేను ఒక బర్డ్ డ్రా చేస్తున్నాను. ద నోస్, నెక్స్ట్ ఒక స్లాంటింగ్ లైన్, అగైన్ స్లాంటింగ్ లైన్ అండ్ ఫెదర్స్. మళ్ళీ ఒక స్లాంటింగ్ లైన్, మళ్ళీ ఒక ఫెదర్. ఇలా. నెక్స్ట్ అని ఫీట్. మనం బర్డ్ డ్రా చేస్తాం. బీతో బర్డ్. లెటర్ సి అండి. సి. సితో పిక్చర్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సి, అప్పుడు ఆపోజిట్గా సర్కిల్ డ్రా చేయండి సితో. మనం సితో క్యాట్ డ్రా చేస్తున్నామండి. ఐస్, నెక్స్ట్ నోస్, మళ్ళీ మౌత్, నెక్స్ట్ ఇప్పుడు మనం సితో క్యాట్ డ్రా చేసాము. నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఎలా రాయాలి? స్టాండింగ్ లైన్ అండ్ కర్వ్. దిస్ ఈస్ డి. ఇప్పుడు డితో పిక్చర్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు డితో పిక్చర్ ఎలా అంటే చూడండి, డి రివర్స్ ఆర్డర్లో రాయాలండి. ఇలా రాసాము డి. నెక్స్ట్ ఇలా బబుల్స్ లాగా డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ మిడిల్లో పైన ఇలా వన్ లైన్ అండ్ కర్వ్. అనదర్ సైడ్ మళ్ళీ ఇంకొక కర్వ్. నెక్స్ట్ మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఇటు సైడ్ కూడా. చూసారా? ఇదేంటి? అంబ్రిల్లా.
మనం డీతో అంబ్రిల్లా డ్రా చేసామండి. నెక్స్ట్ లెటర్ ఏంటో చూద్దాం. ఈ అండి. ఈ ఎలా రాస్తాము? స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్. ఇది ఈతో ఎలా పిక్చర్ డ్రా చేయాలో చూద్దామండి. ఇది ఈ. ఇప్పుడు స్టాండింగ్ లైన్, కర్వ్ వేసామండి పైన. నెక్స్ట్ మళ్ళీ ఒక స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్ తర్వాత మళ్ళీ ఒక స్లాంటింగ్ లైన్ అండి. ఇక్కడికి జాయిన్ చేయాలి స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ మళ్ళీ ఒక స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్. ఇక్కడ పోస్ట్ బాక్స్. దిస్ ఇస్ పోస్ట్ బాక్స్ అండి. ఇక మనం పోస్ట్ బాక్స్ ని డ్రా చేసాము. నెక్స్ట్ లెటర్ చూద్దాం. నెక్స్ట్ లెటర్ ఎఫ్. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్. ఈ లెటర్ ఏంటి? ఎఫ్. మనం ఎఫ్ తో డ్రా చేద్దామండి పిక్చర్ ని. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్లీపింగ్ లైన్. దిస్ ఈస్ ఎఫ్. ఇప్పుడు మనం స్టాండింగ్ లైన్ డ్రా చేయాలండి. ఎఫ్ రాసిన తర్వాత స్టాండింగ్ లైన్, వన్ స్లీపింగ్ లైన్ అండ్ అనదర్ స్లీపింగ్ లైన్. మిడిల్లో సర్కిల్. ఏంటిది? ఫ్లాగ్. ఇలా ఫ్లాగ్ ని ఎఫ్ తో డ్రా చేయొచ్చండి. దిస్ ఈస్ ఫ్లాగ్. ఎఫ్ తో మనం ఫ్లాగ్ ని డ్రా చేసామండి. నేను ఇంకా 2 పిక్చర్స్ చూపిస్తానండి, లెటర్ బి తో అండ్ లెటర్ సి తో. ఇంకో పిక్చర్ చూద్దాం. బి ఎలా రాస్తాం? బి. నెక్స్ట్ అదర్ సైడ్ మళ్ళీ బి. మిడిల్లో ఇంకొక లైన్. ఇప్పుడు మిడిల్లో మళ్ళీ ఇలా డ్రా చేయాలండి. సీకర్. ఇప్పుడు ఇలా సర్కిల్. ఇది పిల్లలు చాలా ఈజీగా వేస్తారు. బటర్ఫ్లై. నెక్స్ట్ లెటర్ సి తో ఏం డ్రా చేయొచ్చో చూద్దాం. సి, సర్కిల్, 4 sides 4 lines డ్రా చేసి ఇప్పుడు 2 lines 1 2 1 2 1 2 1 2. ఇప్పుడు మిడిల్లో ఐస్. దిస్ ఈజ్ సన్. వీడియోలో నేను ఆల్ఫాబెట్స్ తో డ్రాయింగ్స్ ఎలా డ్రా చేయాలో నేర్పించానండి. ఏతో హట్, బితో బర్డ్ అండ్ బటర్ఫ్లై, సితో క్యాట్ అండ్ సన్, డితో అంబ్రిల్లా, ఈతో పోస్ట్ బాక్స్, ఎఫ్ తో ఫ్లాగ్ డ్రా చేశానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.